సో ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, దీన్నే చిన్న ట్రీట్మెంట్ అని కూడా అంటారు. దీనిలో మనం మామూలుగా ఏంటంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆడవాళ్ళని రమ్మని ఆ రోజు స్కాన్ చేసుకొని అంతా బాగుంటే ఒక 5 days గుడ్డు పెరిగే టాబ్లెట్స్ ఇవ్వచ్చు. అంటే లెట్రజాల్ కానీ క్లోమఫిన్ సిట్రేట్ కానీ. అలా ఎలా గ్రోత్ అనేది ఎగ్ గ్రోత్ అనేది మళ్ళీ డే 9 కానీ డే 8 కానీ చూసుకోవచ్చు. దానికి ఒకవేళ స్లో గ్రోత్ కానీ అట్లా లేకపోతే అసలు డామినెంట్ ఫాలికల్ అనేది కనిపించకపోతుంటే హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఒక 3 days ఇవ్వచ్చు. వాటినే హెచ్ఎంజీ లేదంటే ఎఫ్ఎస్హెచ్ అంటారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఒకేసారి గుడ్డుతో పాటు పొర అనేది ఎలా పెరుగుతుందో కూడా చూసుకోవాలి. రెండు సైమల్టేనియస్గా ప్యారలల్గా పోతున్నాయా లేదా. మళ్ళీ వాళ్ళని 12th day అట్లా రమ్మంటాం. గుడ్డు అనేది 18 నుంచి 22 mm వరకు ఉంది అంటే దాన్ని డామినెంట్ ఫాలికల్ మంచి సైజ్ అంటారు. సో ఆ టైంలో మనము ట్రిగర్ ఇంజెక్షన్ అంటే హెచ్సిజీ కానీ ఇంకొకటి కానీ అలా ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చాక 36 గంటల తర్వాత మామూలుగా గుడ్డు అనేది విడుదలవుతుంది. సో మనకి ఐయుఐ చేసే టైంలో మగవారి స్పర్మ్స్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి వాటిని స్విమ్ అప్ టెక్నిక్ ద్వారా కొద్దిసేపు పెడతారు. అప్పుడు బాగా కదిలే కణాలు, మంచి కణాలు అనేవి పైకి మనకి ఫిల్టర్ అవుతాయి. ఇలాంటి కణాలని తీసుకొని మనము ఒక స్పెక్యులం ద్వారా గర్భసంచి ముఖద్వారంలోంచి గర్భసంచిలోకి వెళ్ళి గుడ్డుకి అతి చేరువలో వదిలేస్తుంటాం. దీన్నే ఐయుఐ పద్ధతి అంటారు. ఇది స్కాన్ గైడెడ్గా చేసుకుండొచ్చు. అండ్ ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు ఒక 2 days వరకు యాక్టివ్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీని తర్వాత 2 weeks వెయిట్ చేస్తాము. ఆల్మోస్ట్ పీరియడ్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేసి పీరియడ్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం, లేదు మళ్ళీ పీరియడ్ వస్తే సెకండ్ డే మళ్ళీ ఇంకొక సైకిల్ వెళ్ళొచ్చు మనం. దీనికి సక్సెస్ రేట్ చూసుకుంటే అన్నీ బాగుండి మంచిగా ఉంటే అరౌండ్ 15 to 20% మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది.